Sir, the Man Ki Baat book, sir. పట్టుకో పైకి వెళ్ళి ఓకే చెప్పు బోలు ఇంట్రొడ్యూస్ సార్ ఫస్ట్ నువ్వు చెప్పు పరిచయం చేయి. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 7th క్లాస్ చదువుతుంది. ఈ అమ్మాయి 8 లైబ్రరీలు సెటప్ చేసింది. దానికి అప్రిషియేషన్గా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ అమ్మాయిని ప్రత్యేకించి ఈ అమ్మాయి విషయంలో డిస్కస్ చేశారు మన్ కీ బాత్ కార్యక్రమంలో. దాంట్లో ఏంటంటే ఈ అమ్మాయి స్పెషల్గా ఏంటంటే క్యాన్సర్ పేషెంట్ ఉన్న హాస్పిటల్లో లైబ్రరీ సెటప్ చేస్తే బాగుంటుందని చెప్పి తాను ఇనిషియేటివ్ తీసుకోవడం వల్ల దానికి రేపు 26వ తారీఖున 20 జనవరి రోజున మన ప్రియతమ ప్రధానమంత్రి స్పెషల్గా ఇన్వైట్ చేశారు ఈ అమ్మాయిని. దానికి మన కేంద్ర మంత్రి స్థానిక పార్లమెంట్ సభ్యులు కిషన్ రెడ్డి గారు కూడా గణతంత్ర దినోత్సవాలు పిలిచాడని గణతంత్ర దినోత్సవాలకి ఆకర్షణ 7th క్లాస్. Hello all, my name's Akarshna. I'm from 7th grade in the Hyderabad Public School. And I would like to first thank the Honorable Prime Minister for putting my initiative in his Honorable Man Ki Baat program, the 105th edition. And I would like to thank the Honorable Union Minister G. Kishan Reddy sir for coming over here and for supporting my initiative. ఒక నిమిషం ఆగుండారు ప్లీజ్ ఆగుండే శాంతిగా ఉండండి. And because of all of this, today I'm here getting more than 2,000 books from 3 local organizations and from the National Book Trust of India. And because of this, I've been invited to the Republic Day from the PMO's office himself. Thank you. Congrats. Thank you, sir. గ్రీటింగ్స్. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రపంచమంతా కూడా ఈ సంవత్సరం సంక్రాంతి చాలా ఉత్సాహభరితంగా వైభవంగా జరుపుతూ ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయోధ్యలో నిర్మితమైనటువంటి రామ మందిర నిర్మాణం, రాముడి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కోసము 11 రోజుల దీక్ష పూని ఇవాళ ఒక గొప్ప ఋషిగా మారి మొత్తం సనాతన ధర్మం యొక్క విలువలు వ్యాపింపజేస్తూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మందిరాల్లో ఆలయాల్లో కూడా ఈరోజు సంక్రాంతి మొదలుకొని ఈ నెల 22వ తేదీ వరకు వాటిని శుభ్రపరిచి అలంకరించి ఏ రకంగా ఇవాళ రాముడి యొక్క విగ్రహ ప్రతిష్టాపన మరి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుందో మరి అందరం కూడా ఈ వేడుకల్లో పాల్గొనాలని, అందుకనే ఈ సంక్రాంతికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ సంక్రాంతి ఏ రకంగా ఇవాళ రైతులు 6 గాలం కష్టపడి పండించిన పంటకు మరి కళ్యాణం నుంచి ఇంటికి రావడము, మరి రైతులంతా కూడా ఆ ధాన్యాన్ని ఇవాళ ఏ రకంగా ఇవాళ మొత్తం దేశ ప్రజానికానికి అందజేస్తున్నారో అటువంటి ధన్యులు రైతులు కాబట్టి అందుకనే ఈ సంక్రాంతి ప్రకృతితో ముడిపడిన పండుగ. మరి ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో భోగి సంక్రాంతిగా, అదే రకంగా ఉత్తరాదిన లోహరి మకర సంక్రాంతిగా జరుపుకునే పండుగలో అందరూ కూడా భాగస్వాములు కావాలి. ప్రధానమంత్రి పిలుపుని అందుకొని అందరం కూడా మన ప్రాంతాల్లో ఉండేటువంటి ఆలయాల్లో మందిరాలు శుభ్రపరిచి 22వ తేదీ నాడు జరిగేటువంటి భవ్యమైనటువంటి ఆ యొక్క మరి కార్యక్రమాన్ని తిలకించేదాన్ని కూడా వీక్షించేదాన్ని కూడా అందరూ కూడా మరి రామ జ్యోతులు వెలిగించి తమ జీవితాల్లో వెలుగు నింపి 500 సంవత్సరాల చరిత్ర సుదీర్ఘ పోరాటం, రాజకీయపరమైన పోరాటం, న్యాయ పోరాటం ద్వారా సాధించి ఇవాళ హిందువులు గర్భ రీతిలో రాముడు జన్మించిన అయోధ్యలో రాముని మందిర నిర్మాణం కావడం మరందరికీ కూడా శుభాకాంక్షలు, అందరికీ కూడా అభినందనలు. ఇది అందరికి ఇచ్చామా, అందరు పనిచేసాయి. అది ఇంటికి అందరికి ఇచ్చిన అయిపోయింది.
అరే ఆయన ఈయనకి పెట్టా పెద్దది అట్లే పెట్టండి, నోట్లో పెట్టకండి, కనిపిస్తుంది. లేదంటే పెట్టకండి. पूरा खाना है Sir, it's fine, sir. I will make it a sweet, sir. पूरा खाना खाना థ్యాంక్ యూ. चलो అందుకు పక్కన మిత్రులందరికీ నమస్కారం. షుగర్ పెంచేస్తారు ఒకటి. ఈరోజు అనేక రాష్ట్రాలలో ఈ యొక్క సంక్రాంతి పండుగకు సంబంధించినటువంటి రకరకాల పేర్లతో పండుగ జరుగుతూ ఉంటాయి. మహారాష్ట్రలో కానీ, నార్త్ ఈస్ట్లో అస్సాంలో కానీ, బీహార్లో కానీ అనేక రాష్ట్రాలలో సంక్రాంతి పండుగ అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు ఈ ప్రత్యేకత ఏంటంటే పట్టణ ప్రాంతాల్లో వివిధ వృత్తుల కోసం, జీవనాధారం కోసం, వ్యాపారాల కోసం పట్టణాలకు చేరినటువంటి ప్రజలందరూ కూడా లక్షలాది మంది ప్రజలు సంవత్సరానికి ఒకసారైనా తమ సొంత గ్రామాలకు వెళ్ళి సొంత గ్రామాలలో తమకు జన్మనిచ్చినటువంటి గ్రామాన్ని, చిన్నప్పటి స్నేహితులను, గ్రామస్తులను, పంట భూములను ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవడం కోసము వెల్లడి ఏదైతున్నదో ఇది మంచి శుభసూచకము. గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క విధానము మరింతగా పెరుగుతూ ఉంది. పట్టణ ప్రాంతాల్లో మరి ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నటువంటి పిల్లలు, కుటుంబ సభ్యులు అందరూ కూడా గ్రామాలలో పేద ప్రజల మధ్యన, గ్రామీణ ప్రాంతాల మధ్యన, రైతులు, రైతు కూలీల మధ్యన, సహచరుల మధ్యన సొంత గడ్డ మీద గడుపుకోవడం ఏదైతున్నదో ఇది ఒక మంచి సాంప్రదాయం. సంక్రాంతి పండుగ గ్రామీణ వాతావరణంలో జరుపుకునేటువంటి అద్భుతమైనటువంటి పండుగ. మనకందరికీ తెలుసు, ఈ సంవత్సరము మన భారతదేశానికి ప్రత్యేకమైనటువంటి సంవత్సరము ఈ యొక్క జనవరి. సుమారు 550 సంవత్సరాల నుంచి అనేక పోరాటాలు చేసి, త్యాగాలు చేసి, అనేక ఉద్యమాలు చేసి మరి కోట్లాది మంది ప్రజలు అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగాలని ఏదైతే ఆకాంక్షించారో ఈరోజు సాకారం అవుతున్నటువంటి శుభ నెల ఈ నెల జనవరి నెల. ఈరోజు మనకు సంక్రాంతి అంటే ఈ యొక్క సంవత్సరం మాత్రము సంక్రాంతి అంటే సనాతన క్రాంతి. ఈ సనాతన క్రాంతి ఈరోజు ప్రారంభమై 22 వరకు కూడా ఈ సనాతన క్రాంతి భారతదేశంలో రానున్నది. ప్రజలందరూ కూడా, ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు కూడా ఈ యొక్క జనవరి 22 కోసం ఎదురు చూస్తున్నారు. అనేక దేశాలలో కూడా ఈ యొక్క అయోధ్యలో రామ మందిరంలోని రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇది రాజకీయాలకు అతీతమైనటువంటి కార్యక్రమం, కులాలకు అతీతమైనటువంటి కార్యక్రమం. హిందూ సమాజమంతా కూడా ఏకీకృతమై నిర్వహించుకోవాల్సినటువంటి కార్యక్రమం. ప్రతి హిందువు కూడా తమ ఇంట్లో ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించాల్సిన కార్యక్రమం. సంతోషం ఏంటంటే రామ జన్మభూమి స్థానంలో శ్రీరామ మందిర నిర్మాణం పూర్తయి రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక మంది ఇతర మతస్థులు, ముస్లింలు కానీ,
క్రిస్టియన్లు కానీ ఇతర అనేక మతస్థులు కూడా ఎంతో ప్రేమతో ఆప్యాయతతో ఆదరంతో ఈ యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి శుభాకాంక్షలు తెలియజేయడము, స్వయంగా అనేక మంది 22 తేదీన జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ రావడం ఏదైతున్నదో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో మత సామరస్యం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఒక మంచి అద్భుతమైనటువంటి విజయము ముందడుగని మనవి చేస్తూ ఉన్నాను. మనకు తెలుసు గత 10 సంవత్సరాలుగా ఈ దేశంలో మత కళాలు లేవు, కర్ఫ్యూలు లేవు, ఆర్డిఎక్స్ లేవు, AK-47 లేవు, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏదైతే ఈరోజు దేశం ఐక్యమత్యంతో భారతదేశ గౌరవాన్ని పెంచే విధంగా ప్రజలకు మేలు జరిగే విధంగా ఏదైతే కార్యక్రమాలు చేపడుతున్నారో భవిష్యత్తులో ఇదే విధంగా ముందుకెళ్లే విధంగా దేశ ప్రజలందరూ నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాలి. ఇంతకుముందు డాక్టర్ లక్ష్మణ్ గారు చెప్పినట్టు నరేంద్ర మోడీ గారు ఏదైతే కఠినమైనటువంటి వ్రతము పాటిస్తూ ఉన్నారో 12 రోజుల పాటు, మరి అది వారికి మరింత శక్తినివ్వాలని 140 కోట్ల మంది ప్రతినిధిగా నరేంద్ర మోడీ గారు, మనమందరం అక్కడ పోలేకపోయినా మన ప్రతినిధిగా నరేంద్ర మోడీ గారి యొక్క మరి కరకమలాలతో ఈరోజు అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అనేక మంది సాధువులు సంతుల యొక్క ఆశీర్వాదాలతో ఆ కార్యక్రమం జరగడము, వాళ్ళ సమక్షంలో జరగడం ఏదైతున్నదో నిజంగా దేశ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఈరోజు ఈ కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్నారు. తమ తమ ప్రాంతాలలో అన్ని రకాల సన్నాహాలు చేసుకుంటున్నారు. మరొకసారి నేను భారతీయ జనతా పార్టీ తరఫున హిందువులందరికీ, తెలుగు ప్రజలందరికీ ఈ యొక్క సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మీకు ఈ సంవత్సరము మీ జీవితాలలో ఉన్నటువంటి అన్ని కష్టాలు తొలగిపోయి, చీకట్లు తొలగిపోయి నిజమైనటువంటి క్రాంతి రావాలని భగవంతుని అమ్మవారిని ప్రార్థిస్తా ఉన్నాను. Thank you so much. కంగ్రాట్స్. వి విల్ మీట్ ఆన్ 26 ఢిల్లీ. యు కమ్ టు మై హౌస్ ఆన్ 26. కలిసిన కదా. రైట్ 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 ఎవరన్నా బాబున్నారా? రైట్ రారా. ఏ ఫోటో తగ్గదు.